శనగపిండిలో వాము, ఉప్పు ఈ 2 కలిపాం. ఆ 2 కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నాం. మిరపకాయలకి ఒక పిన్నీస్‌తో అలా గీతలు పెట్టుకున్నాం. ఇది అదిగో వాము కలిపినటువంటి శనగపిండి. కొంచెం వాము కలుపుకుంటున్నాం. దీంట్లో వాము, ఉప్పు, శనగపిండి. కొలతలేం లేవు. ఎక్కువగా ఉంటే వాము ఎక్కువ వేసుకోండి. కొలత అనేది ఓన్లీ ఉప్పు ఎక్కువైందా తక్కువైందా ఇదొక్కటే, ఉప్పు ఒక్కటే ప్రాబ్లం. శనగపిండి ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, వాము ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఉప్పు వేసుకున్నాం. అలా మిశ్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక పిన్నిస్తో గీతలు పెట్టుకున్నాక మిరపకాయకి, ఆ మిరపకాయ మధ్యలో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దట్టిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేయబోయే ఐటమ్ ఏంటో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఆంధ్ర స్టైల్ వామ్ బజ్జీ అనమాట. ఆ బజ్జీ మిరపకాయలు మా బాపట్లలో స్పెషల్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అది పక్క ఆంధ్ర స్టైల్ మిరపకాయ బజ్జీ. అది వాము దట్టించి. ఇప్పుడు శనగపిండిలో ఉప్పు కొంచెం వేసాము, కొంచెం తినే సోడా వేసాము. ఆ మిశ్రమం మొత్తాన్ని కలుపుకుంటున్నాం. శనగపిండి ఎంత కావాలంటే అంత కలుపుకుంటాం. ఇక ఉప్పు ఎంత, కొలత ఎంత అదేంటండి, ఉప్పు కొంచెం వేసాము, తినే సోడా కొంచెం వేసాము, నీళ్లు పోసుకున్నాం. కొంచెం చేతులు వేసుకొని టేస్ట్ చూసామనుకో, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోద్ది కదా. దానికి ఎంత కొలత అనేది ఓ పద్ధతి ఏం లేదు. మేము కలుపుకున్నది ఏముంది, అట్లా చేతులతో తీసుకొని శనగపిండి వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకున్నాం, కొంచెం తినే సోడా వేసుకున్నాం. ఆ మిశ్రమాన్ని కలుపుకుంటున్నాం, వాటర్ పోసాం, అట్లా కలుపుకుంటున్నాం. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. వేడి వేడి నూనె ఇక్కడ కనుక కలిపారనుకో బజ్జీలు అద్భుతంగా వస్తాయి. ఇది ఇంట్లో చేస్తున్నాను కాబట్టి అదేం చేయకుండా మామూలుగా చూపించేస్తున్నాను. అగో అట్లా మిశ్రమాన్ని కలుపుకుంటున్నాం అన్నమాట. ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని, ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఆ మిరపకాయ బజ్జీ నిందాక వామ్ పెట్టున్నాం కదా, ఆ వామ్ పెట్టున్నాయి దీంట్లో ముంచి, అదిగో అట్లా ముంచి, అట్లా ఒక్కోటి పెట్టుకోవచ్చు. ఇలా మీకు బజ్జీలు వేయటం రాకపోతే ఒక గ్లాసులోకి ఈ పిండి మొత్తాన్ని తీసుకొని ఆ గ్లాసులో ఆ మిరపకాయని ముంచి వేయండి అనమాట. అదిగో నూనె కాకెక్కింది. నూనె కాకెక్కిన తర్వాత మాత్రమే బజ్జీలు వేయాలి. ఎందుకంటే బజ్జీ వేయంగానే బజ్జీ మునిగిపోయి అడుగున ఉండకూడదు. బజ్జీ పైకి తేలాలన్నమాట. అప్పుడే బజ్జీ విచ్చుకుంటుంది అంటే బాగా ఉబ్బిద్ది, చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చిన్న బాండీలు వేస్తున్నా. మామూలుగా అయితే బజ్జీ సెంటర్లో పెద్ద పెద్ద బాండీలు ఉంటాయి, దాంట్లో ఫుల్గా ఆయిల్ ఉంటుంది. దాంట్లో బజ్జీ వేయంగానే పైకి అట్లా తేలుతూ వచ్చేస్తుంది. అది బాగా విచ్చుకుంటుంది. అది చాలా స్మూత్గా లావుగా కనపడుద్ది అనమాట. ఇప్పుడు ఇది కూడా బాగానే ఉంటుంది, బాగానే ఉబ్బింది. కాకపోతే ఇదే బజ్జీని ఆ బాండీలో కనుక వేస్తే ఇంకా ఉబ్బిద్ది అనమాట. అదిగో ఇప్పటికైతే బాగానే ఉబ్బింది అనమాట. అదిగో అట్లా ఉబ్బింది కదా. ఈ ఉబ్బటానికి కారణం ఏంటంటే తినే సోడా వేయచ్చా, తినే సోడా వేయకూడదా, ఇవన్నీ బజ్జీ పాయింట్లోళ్ళు ఆలోచించరు. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని ప్రాసెస్ అయితే అదే. తినే సోడా కంపల్సరీ వేస్తారు. తినే సోడాతో పాటు ఆ శనగపిండిలో వేడి వేడి నూనె కొంచెం వేసి కలుపుతారు. ఎందుకంటే బజ్జీ బాగా ఉబ్బిద్ది, స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు బజ్జీలు వేసేటప్పుడు మనకి బజ్జీలు వేయటం రాలేదనుకో, ఒక గ్లాసులో ఆ పిండిని తీసుకొని బజ్జీ మిరపకాయని దాంట్లో పెట్టుకొని ఆ గ్లాసు అంచులకి ఆ పిండిని రాస్తూ పైకి లేపి దాన్ని బాండీలో వేస్తే పచ్చి మిరపకాయ పగులుతుంది, చక్కగా వేగుతుంది. అంటే సగం పిండి ఉంటుంది, సగం పచ్చిమిరకాయ కనబడుతూ ఉంటుంది అనమాట. అట్లా బజ్జీలు చాలా స్మూత్గా, టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ వామ్ బజ్జీ అనమాట. హైదరాబాదులో కూడా బజ్జీలు వేస్తారు. వాటిలో చింతపండు పులుసులు రకరకాలు పెడతారు.
కానీ ఇది ఆంధ్ర స్టైల్ మిరపకాయ బజ్జీకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. తింటే ఆహా అనిపిస్తుంది. ఒక బజ్జీతో ఆగదు, 4, 5 బజ్జీలు తింటాం. గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు సైతం ఆ వేడి వేడి బజ్జీలు తింటే ఆ బజ్జీలు చూస్తేనే నోరూరిద్ది, ఇంకా తినక తప్పదు. తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఎందుకంటే ఆ బజ్జీలు టేస్ట్ అలాంటిది. అదిగో అట్లా వస్తాయన్నమాట బజ్జీలు. బాగున్నాయి కదా బజ్జీలు. ఈ బజ్జీల్ని అట్లా తీసుకొని అట్లా ప్లేట్లో పెట్టుకొని వేడి వేడిగా ఏమి నంచుకోక్కర్లా, ఆ ఘాటుగా అట్లా తింటూ ఉంటే ఆహా నా రాజా. థ్యాంక్ యూ.